హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ గా ఫస్ట్ టైం అంటే ఈ సీజన్ స్టార్ట్ అయిన కంచెల్లి ఈ రోజు అసలు సీజన్ ఈ రోజే స్టార్ట్ అయిందా అన్నట్టుగా ఉంది అన్నమాట. సో నిజంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎనర్జీ వాళ్ళు ఎఫర్ట్ పెట్టిన అది గాని వాళ్ళు ఎంత బాగా గేమ్ ఆడారు. ఒకరికొకరికి ఎవరు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాకుండా ఓన్లీ మొత్తం వాళ్ళ ఎఫర్ట్ మొత్తం పెట్టినట్టుగా అనిపించింది నాకు ఈ రోజు టాస్క్లలో. అండ్ ఇలాగే ఉంటే మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ గా వెళ్ళిపోతుంది బిగ్ బాస్ సీజన్ అనేది. ఒక స్టెప్ ఎక్కినట్టే అనుకోవచ్చు. అండ్ ఫ్లాప్ అనుకున్న సీజన్ నుంచి హిట్ సీజన్ కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. నిజంగా నిన్న టాస్క్లు ఆడారబ్బా, ఒక రేంజ్ లో టాస్క్లు ఆడారు. అరే ఇలా అలా అని ఏం లేదు, అందరూ చాలా బాగా ఆడారు. అండ్ అందరి ఎఫర్ట్ కూడా చాలా బాగా ఎక్కువగా పెట్టారు అనమాట. సో నిన్న జరిగిన 2 టాస్క్లలో రెడ్ టీమ్ అయితే ఆడిర్రు మామూలు కాదు, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈ రేంజ్ లో అసలు మామూలు రేంజ్ కాదు, ఇది ఓ రేంజ్ లో ఆడారు అనమాట. సో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగినట్టుగా. సో కామన్ మ్యాన్ లో అసలు సోల్జర్, రియల్ సోల్జర్ లాగా చిరుతలాగా పరిగెట్టాడబ్బా. మొత్తం హౌస్ లో అంతా ఆర్మీ పవన్ కనిపించట్లేదు అని అంటే ఆడే స్కోప్ రాలేదు. సో ఇప్పుడు ఆడే స్కోప్ వచ్చింది. తనంటే ఏంటనేది ప్రూవ్ చేశాడు. అండ్ మామూలు కాదు, 2 టాస్క్లు ఆడితే 2 టాస్క్లు కూడా ఆయనే విన్ అయ్యాడు. అండ్ ఇంకొక టాస్క్ కూడా జరిగింది కదా, ఇంకో టాస్క్ లో కూడా అంటే 3వ టాస్క్ లో కూడా రెడ్ టీమే విన్ అయింది అని అంట. బట్ అయితే ఎవరు ఏంటి అసలు ఏ టీమ్ బిగ్ బాస్ ఇక్కడ ఒక లాజికల్ ఆల్రెడీ టీములుగా డివైడ్ చేశారు. రెడ్ టీము, గ్రీన్ టీము, బ్లూ టీము, ఎల్లో టీము అని చెప్పేసి 4 టీములు ఉండే కదా. ఆ 4 టీంలలో నుంచి బిగ్ బాస్ ఎవరిని షబ్లింగ్ చేశాడు అనమాట. మళ్ళీ గొడవలు పెట్టేయడానికి, లొల్లి చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరిని ఇప్పుడున్న ముగ్గురులో ఎవరిని ఉంచుకుంటారు, ఎవరిని తీసేస్తారు అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ టాస్క్ అడుగుతాడు. అండ్ ఈ టాస్క్ లో రెడ్ టీం నుంచి ఇమాన్యుయల్ ఉంచుకుంటాడు, హరీష్ వెళ్ళిపోతాడు. అండ్ గ్రీన్ టీం నుంచి భరణి, శ్రీజాన్ ఉంచుకుంటాడు, సంజన వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత బ్లూ టీం నుంచి సంజన, తనుజ, రీతును ఉంచుకుంటుంది, దివ్య వెళ్ళిపోతుంది. అండ్ ఎల్లో టీం నుంచి సుమన్, రాము ఉంచుకుంటాడు, ఫ్లోరా వెళ్ళిపోతుంది. సో ఇంకా ఒక్కొక్కరికి కావాలి కాబట్టి వాళ్ళని కూడా ఎలా షబుల్ చేశాడు అని చెప్పేసి అనుకుంటే బిగ్ బాస్, సో మీరు కాదు నేనే సెలెక్ట్ చేస్తాను ఎవరికి ఎవరిని ఇవ్వాలి అని చెప్పేసి అలా అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్లో బిగ్ బాస్ ఆలోచన అనమాట. వీళ్ళల్లో వాళ్ళు కొట్టుకోకుండా ఎవరిని ఏ టీంలో ఉంచాలి అంటే స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి లూజర్ని ఇచ్చారు, లూజర్ గా ఉన్న వాళ్ళకి కొంచెం ఫిట్ గా ఉన్న వాళ్ళని ఇచ్చారు. ఇలా కొన్ని అయితే మార్పులు బిగ్ బాసే చేశాడా అనేది అయితే క్లియర్ గా అర్థమైంది. రెడ్ టీమ్ లో హరీష్ వెళ్ళిపోయాడు కాబట్టి ఫ్లోరా గారిని ఇచ్చారు. సో వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ కంటెంటర్లు అవుతారు కదా, ఫ్లోరా గారిని ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటే ఫ్లోరా గారిని ఇచ్చారు. అండ్ గ్రీన్ టీమ్ లో నుంచి సంజన వెళ్ళిపోయింది, సంజన వెళ్ళిపోతే దివ్యాని ఇచ్చారు అనమాట. సో సంజన బదులు దివ్యాని ఇచ్చారు, వీళ్ళకు పర్ఫెక్ట్ గానే వచ్చారు. బ్లూ టీం నుంచి దివ్య వెళ్ళిపోయింది అండ్ హరీష్ ని ఇచ్చారు సో బిగ్ బాస్. ఎల్లో టీం నుంచి ఫ్లోరా వెళ్ళిపోయింది అండ్ సంజనాని ఇచ్చారు అనమాట. సో ఇది బేసిక్ గా వీళ్ళ టీము. పవన్ కెప్టెన్ కాబట్టి సంచాలక్ గా ఉన్నాడు అనమాట. సో ఈయనకు మరి కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్ గా ఇస్తారా అంటే ప్రతి దాంట్లో ఈయన ఆర్డర్ ఇవ్వట్లేదు కాబట్టి కంటెండర్ టాస్క్లు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ జరిగేది ఏంటి, 4 లగ్జరీ ఐటమ్స్. ఒకటి కెప్టెన్సీ కంటెండర్ అవ్వడము, అండ్ కిక్డ్ అవుట్, అండ్ తర్వాత లగ్జరీ ఐటమ్స్, అండ్ ఈసారి రేషన్ అనమాట. సో లగ్జరీ రేషన్స్ ఇలా 4 డివైడ్ చేశారు. 4 కోసం మీరు పోటీ పడుతున్నారు. దీంట్లో ఒక్కొక్క టాస్క్ లో గెలిచిన వాళ్ళకి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇలాగా ఈ బాల్స్ ఒక నెట్ కట్టేసి పైన బాల్స్ పెట్టేసి ఒక స్టిక్ తోటి బాల్ ని తీసేస్తే మిగతా ఇద్దరు ఆ బాల్ ని పట్టుకుని ఎవరి బాస్కెట్ లో వాళ్ళు వేసుకోవాలన్నమాట. ఎక్కువగా బాస్కెట్ లో బాల్స్ ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్స్, ఇది క్లియర్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ చెప్పారు ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా ఆడొచ్చు అని చెప్పేసి. అక్కడ బాల్స్ ఒక్కటే కాదు, వీళ్ళ స్ట్రాటజిక్ గా ఆడొచ్చు. అక్కడ బాల్ తీసుకొచ్చి వాళ్ళ బాస్కెట్ లో వేసాక తీయొద్దనేం రూల్ లేదు. బట్ ఏంటంటే వీళ్ళకి థాటే రాలేదు, బాస్కెట్ లో వేసారు అని అంటే ఇంకా అసలు సంబంధమే లేదు అన్నట్టుగా వదిలేశారు. సో ఫస్ట్ టీమ్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది థింగ్ అసలు మామూలుగా ఆడలేదు. ఏంటి అని అంటే కళ్యాణ్ అసలు ఇట్లా పాదరసం అంటారు చూసారా, అంతకంటే మించి ఇట్లా జారిపోతున్నాడు అనమాట. ఆ బాల్స్ ఫ్లోరా గారు బాల్స్ కొడుతున్నారు, ఇమాన్యుయల్ అండ్
మనోడు ఎవరు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు ఆడిన తీరు చూస్తే నిజంగా ఒక రేంజ్ రణరంగం అనేదే కనిపించింది. అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా, ఒక్కరికి కూడా బాల్స్ దొరకకుండా ఒక రేంజ్ లో ఆడారు. దన్న 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 ఆడేది. సో అలాగా శ్రీజ కూడా ఇక్కడ మన వీళ్ళ ముగ్గురు ఎలా ఆడారో అండ్ శ్రీజ కూడా ఇరగదీసేసింది. అసలు మామూలు కాదు, 4 బాల్స్ వేసింది, ఏకంగా 4 బాల్స్ వేసింది. అండ్ దివ్య కూడా చాలా బాగా ఆడింది, డిఫెండ్ చేయగలిగింది. అండ్ కొంతమంది అసలు తనుజ, రీతుకి అంత చేసినా కూడా పాపం వాళ్ళు ఒక్క బాల్ కూడా వేయలేదు. రీతు, హరీష్ మన ముగ్గురు కలిసి ఒక్క బాల్ కూడా వేయలేదు. అది కొంచెం అదనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అట్లీస్ట్ బాల్ చేతికి వస్తే ఏదైనా చేసేవాళ్ళు, ఆ చేతికి వచ్చే ఛాన్స్ కూడా ఇస్తలేరు మన ఆర్మీ పవన్ కళ్యాణ్ గాని అండ్ ఇమాన్యుయల్ గాని. వీళ్ళు బాల్ రాగానే పట్టుకొని లాగేసి పరిగెట్టుడు నిజంగా చాలా బాగా అనిపించింది. అసలు ఒక రేంజ్ లో టకా 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 పడినంత సేపు కాదు, అంత ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చేసి ఆ బాల్స్ వాళ్ళ బాస్కెట్ లో వేసుకోవడానికి. అండ్ నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్. అంటే ఇక్కడ మైండ్ ఎంత ప్రెజెన్స్ ఉండాలి అండ్ బాడీ కూడా అంత ప్రెజెన్స్ లో ఉండి గేమ్ ఆడాలి. ఎందుకనంటే కొన్నిసార్లు ఆ ల్యాప్ అయిపోతుంది, అంటే పరిగెట్టుకుంటూ వచ్చే లోపు లాక్కోవచ్చు. అండ్ ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా వచ్చేసి దాంట్లో వేసుకోవడం, వాళ్ళ బాస్కెట్లు వేసుకోవడం అనేది ఇంపాక్ట్ చాలా బాగా క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మాక్సిమం ఆ ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు ఆల్మోస్ట్ 6 బాల్స్ పైన వేస్తారు. 6 బాల్స్ వేసారు అనుకుంటా, 6 బాల్స్ వేసారు. అండ్ ఎవరు రెడ్ టీం వాళ్ళు అండ్ గ్రీన్ టీం వాళ్ళు కూడా చాలా బాగానే ఆడారు. అండ్ శ్రీజ చాలా బాగా ఆడింది. అండ్ దివ్య సపోర్ట్ బాగానే ఉంది. బర్నీ గారు అక్కడ బాల్స్ కొడుతూ ఉంటాడు అనమాట నెట్ నుంచి ఆ స్టిక్ తోటి. అలా మంచిగా ఆడారు. అండ్ ఈ రౌండ్ లో మాక్సిమం ఒక్క బాల్ కూడా వేయకుండా ఉంది ఎవరు అని అంటే తనుజ టీం అంటారు. తనుజ, హరీష్, మన ఎవరు రీతు, ఈ ముగ్గురు ఒక్క బాల్ కూడా వేయరు అనమాట. ఒక్క బాల్ కూడా వేయకపోవడం వల్ల వీళ్ళు ఫస్ట్ రౌండ్ లో ఎలిమినేట్ అవుతారు. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి మాత్రం మళ్ళీ పాపం సుమన్ శెట్టికి డిసడ్వాంటేజ్ చెప్పింది. సుమన్ శెట్టి అండ్ రీతు, రాము రాథోడ్ అండ్ మన సంజన, వీళ్లకు నిజంగానే డిసడ్వాంటేజ్ చెప్పింది. పాపం సంజన గారు ఎక్కువగా పరిగెట్టలేకపోతున్నారు. అండ్ రాము ట్రై చేస్తున్నా కూడా ఆయనకు ఆ స్ట్రెంత్ సరిపోవట్లేదు. కళ్యాణ్ దాటికి అసలు తట్టుకోలేకపోతున్నారు, ఎందుకంటే లాగి యువతలు పడేస్తున్నాడు. ఆ రేంజ్ లో ఉంది అనమాట. సో అలా చూసుకుంటే మనోడికైతే కొంచెం వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ రౌండ్ లో వీళ్ళు వెళ్ళిపోయారు. అండ్ లాస్ట్ రౌండ్ లో భరణి టీం అండ్ రాము మన కళ్యాణ్ టీం అనమాట. రెడ్ టీం, గ్రీన్ టీం ఇద్దరు ఉంటారు. ఆ రెడ్ టీం, గ్రీన్ టీం ఉన్నప్పుడు కూడా ఐ థింక్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళే గెలుస్తారు, రెడ్ టీమే గెలుస్తారు అని చెప్పేసి. ఎందుకంటే అంత రేంజ్ లో ఆడుతున్నాడు మనోడు. ఎదుటి వాళ్ళకి ఇంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి మనోడు ఎక్కడో ఉండిపోతాడు. అరే రచ్చలేపుతున్నాడు అనుకున్నాం కదా. సో ఎల్లో టీం ని ఎలిమినేట్ చేసినాక అండ్ గ్రీన్ టీముకి అండ్ రెడ్ టీమ్ కి మీకు కావాల్సి ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు అన్నప్పుడు ఎల్లో టీం వాళ్ళేమో ఎల్లో టీము రెడ్ టీమ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూ టీం వచ్చి గ్రీన్ టీమ్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఆపి మరీ చెప్తాడు. బిగ్ బాస్ ఏం చెప్తాడు, మీరు ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఆడొచ్చు, కంటెస్టెంట్ ఈ టీంలో ఏదైతే ఉందో ఎలా అయినా ఆడొచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఎవరికి కెప్టెన్ కి చెప్తాడు అనమాట. మన సంచాలకుగా ఉన్న వాళ్ళకి చెప్తాడు అండ్ టీం మెంబర్స్ కూడా చెప్తారు ఎలా అయినా ఆడొచ్చు అని. ఇక్కడ లాజిక్ అదే. బిగ్ బాస్ ఇష్యూ ఏంది, అక్కడ బాస్కెట్లు వేసిన బాల్స్ తీసి వీళ్ళ దాంట్లో కూడా వేసుకోవచ్చు. అదొక లాజిక్. ఎట్లయినా ఇష్యూ చేసి గొడవ అవ్వాలి. ఇక్కడ ఈయన సంచాలక రూల్స్ పెట్టి అది దాన్ని బిస్కెట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇక్కడ మొత్తానికైతే ఓవరాల్ గా రెడ్ టీం అనేది ఎరగదీసేస్తున్నారు. అండ్ మామూలు ఎరగదీయడం కాదు, ఒక రేంజ్ లో ఎదుటోటికి ఛాన్స్ ఇచ్చే అంత ఛాన్సే లేదనమాట. పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, ఫ్లోరా గారు కూడా ఎఫర్ట్ పెట్టారు. ఆమెను కూడా తక్కువ వేయాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి రెడ్ టీం గెలిచింది. ఈయన కెప్టెన్సీ కంటెండర్ బ్యాచ్ తీసుకుంటాడు. అది ఎవరికి ఇస్తారు అంటే నేనే ఉంచుకుంటాను టీమ్ మెంబర్స్ తో అడుగుతారు. నాకు ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది అంటే ఫ్లోరా కూడా ఇక్కడ మీ ఇద్దరిట్లా ఆప్షన్ చేసుకోండి, మీరు ఇద్దరిట్లా ఎవరికైనా నాకు ఓకే అని చెప్పేసి ఫ్లోరా గారు చెప్తారు. అరే ఎంత ఇన్నోసెంట్ గా చెప్తారబ్బా, మామూలుగా కాదు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తాడు, అన్న నీకు చాలా సార్లు వచ్చింది, కంటెండర్ అయ్యావు, నువ్వు కెప్టెన్ కూడా అయ్యావు, బట్ ఏంటంటే నాకు ఒక్కసారి ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది, నేను తీసుకున్నా అంటే ఓకే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అనమాట. సో సెకండ్ వచ్చేసరికి సెకండ్ లో కూడా ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్, మామూలు ట్విస్ట్ కాదు. సో ప్రతి టీం కూడా
నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఒక టైర్ తీసుకొని 2 సైడ్లకి సేమ్ కలర్, ఒకరి కలర్ ఇంకొకరి కలర్ 2 కలర్స్ పెడతారు. ఆ కలర్స్ లో ఎవరు ఏ కలర్ లో ఉన్నారో ఆ కలర్ సైడ్ పడుకోబెట్టి ఉండాలంట. పైకి వాళ్ళకు ఉన్న కలర్ ఉండాలన్నమాట. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడు, వీళ్ళకి కావాల్సినట్టుగా కాకుండా బిగ్ బాస్ 2 టీములను పెట్టాడు. 2 టీములను సెలెక్ట్ చేసుకుని ఆ 2 టీముల నుంచి ఇద్దరిద్దరినే పెట్టాడు అనమాట. సో ఇది ఇద్దరిద్దరిని పెడితే ఏమన్నా వర్కౌట్ అవుతుందా? సో ఇక్కడ నాకు ఒక లాజికల్ పాయింట్ ఉంది, బర్నీ గారు స్ట్రాటజీ బిస్కెట్ అవుతుందబ్బా. అంటే మనోడు లాజికల్ గా ఆలోచించాడంటే ఫాస్ట్ గా ఆడతారు అని చెప్పేసి అనుకున్నాడా, అండ్ లేడీస్ ఉండడం వల్ల వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాడా. సో ఇద్దరు టీం, బ్లూ టీమ్ అండ్ గ్రీన్ టీమ్, ఇద్దరు టీం ఆడుతూ ఉంటది. దాంట్లో రీతు, హరీష్ వీళ్ళిద్దరు వస్తారు. ఇక్కడ నుంచి శ్రీజ అండ్ దివ్య వీళ్ళిద్దరు వస్తారు. సో ఇక్కడ ఏమైపోయిందనంటే హరీష్ గారికి పాపం మనోడు ఏదో అనుకుంటే ఏదో అయిపోతుంది అనుకుంటా, మనోడు హోల్డ్ చేయలేకపోతున్నాడు. పట్టుకుంటే రచ్చ అయిపోతుంది, ఆల్రెడీ అంటుంది హ్యాండ్ తగులుతుంది, ఇలా సరిగా పట్టుకో అని చెప్పేసి అన్నది. అయినా కూడా రీతు అబ్బాబ్బా ఈ టాస్క్ లో రీతు గురించి చెప్పాలి, శ్రీజాని బ్లాక్ చేసింది. టక 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 వీళ్ళ కలర్ పెట్టుకొని ఆ శ్రీజ బ్లాక్ చేసేస్తే శ్రీజాని రీతు బ్లాక్ చేసింది. 1 సెకండ్ కూడా వదిలేదు, అంత గట్టిగా స్ట్రాంగ్ గా పట్టుకుంది. ఇక్కడ అన్ని వీళ్ళ బాల్స్, వీళ్ళ టైర్స్ వీళ్ళ సైడ్ పెట్టుకున్నాక కూడా తర్వాత దివ్యాని హోల్డ్ చేయమని చెప్తూనే ఉంది. పక్క నుంచి హోల్డ్ చేయండి, మీరు ఊకే పరిగెట్టుకుంటూ ఆల్సిన అవసరం లేదు, హోల్డ్ చేసి పెడితే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది, ఇంకా మనమే ఉన్నాం కాబట్టి మనం విన్నర్. అది లాస్ట్ కు పాపం మనోడు హరీష్ విని హోల్డ్ చేస్తాడు అనమాట. కాలు పట్టుకుంటాడు, గట్టిగా కాలు పట్టుకొని హోల్డ్ చేస్తాడు. శ్రీజాను అస్సలు కదలని ఇవ్వదు అనమాట. రీతు అసలు ఏమన్నా శివంగి లాగా ఆడింది, ఓ రేంజ్ లా ఆడింది అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. దివ్య కూడా మస్తు ట్రై చేసింది. దీంట్లో తనుజ టీం అయితే విన్ అవుతుంది, బర్నీ టీం అయితే అవుట్ అవుతుంది. సో తర్వాత రెడ్ టీం అండ్ ఎల్లో టీం నుంచి మన ఎవరు సంజన టీం నుంచి రాము రాథోడ్ వస్తాడు. అండ్ ఇక్కడ నుంచి మన ఎవరు ఇమాన్యుయల్ మనోడు పవన్ కళ్యాణ్ వీళ్ళు వస్తారు. ఇక్కడ ఎల్లో టీం నుంచి మన సంజన అండ్ రాము రాథోడ్ వీళ్ళు వస్తారనమాట. సో ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అసలు మామూలు కదా, ఇలా చెప్పినంత సేపట్లో మొత్తం అన్ని వాళ్ళే బ్లాక్ చేసేసుకుని టకటక వాళ్ళే పెట్టేసుకుని రాము ఇక్కడ చాలా బాగా ట్రై చేశాడు. అంటే ఇక్కడ ఏమంటే ఇమాన్యుయల్ ని కంప్లీట్ గా సంజనాని బ్లాక్ చేశారు. ఆమె ఏదో కామెడీ చేసుకుంటా బ్లాక్ చేసింది కాబట్టి ఏదో కామెడీ చేసి విడిపించుకోవడానికి ఏదో ట్రై చేసినట్టు అనిపించింది. రాము మాత్రం బీభత్సంగా అసలు పవన్ కళ్యాణ్ ఎంత హోల్డ్ చేసినా కూడా మనోడు తప్పించుకొని రావడానికి మస్తు ట్రై చేశాడు, బాగా బీభత్సంగా. నిజంగా రాము నుంచి ఈ కంటెంటే కావాల్సింది ఆడియన్స్ కి. రాము సైడ్ ని, రాము మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండే, ఆ సైడ్ నుంచి ఎక్కువగా రావాల్సింది, బట్ రాలేదు. సో మొత్తానికి ఈ టీంలో కూడా రెడ్ టీం గెలిచింది. రెడ్ టీం తీసుకున్న బ్యాచ్ ఏంటంటే కిక్డ్ అవుట్ అనమాట. సో కిక్డ్ అవుట్ తీసుకున్నాక బర్నీ గారి టీం నుంచి రేస్ లో నుంచి, అంటే ఈ కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నుంచి బర్నీ టీం అయితే ఎలిమినేట్ చేస్తారు రెడ్ టీం వాళ్ళు. సో అది వాళ్ళకి ఇస్తారు. ఈ రోజు జరిగిన దాంట్లో నిజంగా చెప్పాలి అని అంటే బాగా కనిపించింది. అండ్ ఇంకొక రౌండ్ కూడా ఉందయ్యో. సో థర్డ్ రౌండ్ వచ్చేసరికి 2 టీంలు గెలిచారు. 2 టీంల మధ్యలో ఒక టాస్క్, మళ్ళీ సేమ్ టాస్క్ పెడతారు, కానీ ఈసారి ఇద్దరు కాకుండా ఒక్కరినే పెడతారు. నాకెందుకో ఇక్కడ తనుజ టీం కొంచెం ఆలోచించాల్సింది, ఎందుకంటే ఇది ఎవరిని డిఫెండ్ చేసుకోకూడదు, ఎవరిని ఆపకూడదు. సో ఎంతసేపు అవి ఫ్లిప్ చేస్తూనే ఉండాలి, టైర్స్ ని ఫ్లిప్ చేసుకుంటూనే ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు రీతును పంపించుంటే చాలా బాగుండేదేమో. రీతును పంపించుంటే వర్కౌట్ అయ్యేది. అది ఒక మిస్టేక్ అయితే ఖచ్చితంగా చేశారు, ఎందుకంటే హరీష్ అంత ఫాస్ట్ గా పరిగెట్టలేకపోతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎంత యాక్టివ్ గా ఉన్నాడు, అన్ని తన ఆయన సైడ్ పెట్టినా కూడా మనం ట్రై చేశాడు, కొంతవరకు ట్రై చేశాడు. తర్వాత ఏమైపోయింది, తను పరిగెట్టలేకపోతున్నాడు, ఒక దగ్గరనే హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బిగ్ బాస్ చెప్పింది ఏంది, హోల్డ్ చేయొద్దు అని చెప్పేసి. సో ఆ టైర్ ను పట్టుకొని అక్కడే ఉండిపోతున్నాడు. మిగతా ఆయన కూడా మార్చుకుంటూ ఉంటే బాగుండు, కానీ ఆయనకు అంత స్ట్రెంత్ సరిపోలేదు. సో దానివల్ల ఆల్రెడీ పక్క నుంచి అరుస్తూనే ఉన్నాడు, ఇంకా తన ఎక్కువ ఉన్నాయి, అది అట్లనే బ్లాక్ చేయకు, లేసి అవి పరిగెట్టు మనోడికి అవ్వలే. ఇక్కడ రీతును పంపించుంటే ఖచ్చితంగా రీతుకి ఛాన్స్ ఎక్కువగా ఉండేది. బిగ్ బాస్ అదే ఆలోచించి చెప్పినట్టుండే అనుకుంటా. సో మనోడు ఫిజికల్ గా వెరీ స్ట్రాంగ్, సో దాన్ని బట్టి మెంటల్లీ కూడా కొంచెం యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి రీతును పంపిస్తే నిజంగా వాళ్ళకి హైలీ ఛాన్సెస్ ఉండేది. మనోడు ఎంత పరిగెట్టినా కూడా ఒక అది ఉండేది. రీతు విషయంలో చాలా అంటే చాలా స్ట్రాంగర్ ప్లేయర్ అని చెప్పేసి ముందు చెప్తున్నాం కదా, ఇంకా వెయిటేజ్ ఎక్కువ వచ్చేది ఖచ్చితంగా వాళ్ళకి.
సో అది మిస్ చేసుకున్నట్టుగా అనిపించింది. సో ఓవరాల్ గా రెడ్ టీం గెలిచింది. రెడ్ టీం కిక్డ్ అవుట్. బర్నీ టీం ని గ్రీన్ టీం ని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా నిన్న ఎపిసోడ్ అయితే ఎంత మందికి నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది. మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోదు. అండ్